మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. ఏపీ ఫోకస్ ఇప్పుడు షిఫ్ట్ అయింది. ఇంతకు ముందర వరకు దావోస్ ఎకనామిక్ ఫోరం గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడే గుర్తొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫోకస్ రష్యా వైపు వెళ్ళింది. రష్యా పర్యటనకి మంత్రి నారా లోకేష్ రెడీ అవుతున్నారు. 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఆయన ఈ పర్యటన చేయబోతున్నారు. అకస్మాత్తుగా ఈ రష్యా పర్యటన ఏంటి అనే సందేహం ఎవరికైనా రావచ్చు. దానికి కూడా క్లారిటీ, మళ్ళీ ఒక ఎకనామిక్ ఫోరంలో పార్టిసిపేట్ చేసేందుకే నారా లోకేష్ వెళ్తున్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ రష్యాలో కీలకమైనటువంటి నగరం. రాజధాని మాస్కో తర్వాత మోస్ట్ హ్యాపెనింగ్ కమర్షియల్ సిటీ కింద దీన్ని చెప్తారు. సెయింట్ పీటర్స్బర్గ్ ఎకనామిక్ ఫోరం సమిట్లో అటెండ్ అయ్యేందుకు నారా లోకేష్ ఇక్కడికి వెళ్తున్నారు. అసలు ఈ సెయింట్ పీటర్స్బర్గ్ ఎకనామిక్ ఫోరం అనేది ఏంటి? ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం ఇది 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు సెయింట్ పీటర్స్బర్గ్ అంటే ఇదివరకు లెనిన్ గ్రాడ్ అని కూడా పిలిచేవాళ్ళు ఈ సిటీని. సో అక్కడ వేదికగా జరగబోతోంది. దానికోసం మంత్రి నారా లోకేష్ వెళ్తున్నారు. నారా లోకేష్ వెళ్తున్నటువంటి ఈ ఎకనామిక్ ఫోరం సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించినటువంటి క్రైటీరియా ఇది. రష్యా మామూలుగా అంటే మనం ఇప్పటివరకు వ్యాపారమైనటువంటి అంశాలకు సంబంధించి చూస్తే వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరిగేదానికి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ప్రధానంగా సింగపూరు, జపాను, లేదంటే అమెరికా, వీటిపైన ఫోకస్ ఉండేది. యూరోప్ దేశాలకు వెళ్ళినటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువ. అయితే రష్యాలో ఉండేటువంటి సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో జరిగేటువంటి యాక్టివిటీస్ ప్రధానంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చర్చలు ఎక్కువ జరుగుతాయి. ఇందులో కూడా సేమ్ దావోస్ సమ్మిట్ లాగానే అనేక దేశాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు, పాలసీ మేకర్స్, ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారవేత్తలు, ఆయా సంస్థలకు చెందినటువంటి సీఈఓలు వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫోకస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, వాటితో పాటు ఎడ్యుకేషన్ రంగంలో ముఖ్యంగా రష్యా ఇండియా సంబంధాలు బలపడుతున్నటువంటి వేళ రష్యాని ఏపీ వైపు ఆకర్షించేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది. అందులో భాగంగానే మంత్రి నారా లోకేష్ రష్యా టూర్కి వెళ్తున్నారు. ఈ 5 రోజుల పర్యటన అంటే 2వ తేదీ నుంచి ఆయన బయలుదేరుతారు. మళ్ళీ ఇక్కడ రీచ్ అయ్యేసరికి 7వ తేదీ అవుతుంది. ఈ 5 రోజుల పర్యటనలో భాగంగా ఎలాంటి విశేషాలు రాబోతున్నాయి అనేది అది త్వరలోనే తెలుస్తుంది. ఈ పర్యటన సందర్భంగా అనేక మంది సీఈఓలతో భేటీలకు సంబంధించినటువంటి మీటింగ్స్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ కూడా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. లాస్ట్ టైం మనం చూసాం దావోస్ సమ్మిట్లో వెళ్ళినప్పుడు ఎన్ని సమాలోచనలు జరిగినాయో, తర్వాత ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్ అనౌన్స్మెంట్స్ చేయకుండా వాటిని రియలైజేషన్ చేసేటువంటి ప్రక్రియ అంటే ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్లో యాక్టివిటీ మొదలయ్యే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆ దిశగానే చర్యలు తీసుకుంది. సో ఈసారి కూడా అదే తరహాలో సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సమిట్ ఉండబోతోంది. ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ పర్యటన చేస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.